అందరికీ నమస్కారం అండి. ఎంతసేపు ఏడ్చిందో అర్థం కాలేదు సుభద్రకు. తను తీసుకున్న తప్పుడు నిర్ణయం ఎలా ఇప్పుడు నిలువునా కాల్చేస్తుందో మనసుకు అవగతమవుతుంది. కొడుకు కోపంతో తనను దబీమని వీపుపై కొట్టడంతో శరీరాలు గాయపడ్డాక తనివి తీరా ఏడవటం మొదలెట్టింది. అసలేం జరిగిందంటే సుభద్ర తన తల్లికి తమ్ముడైన వీరేశంను పెళ్ళాడి ముగ్గురు మగపిల్లలను ఒక ఆడపిల్లను కన్నది. వీరేశం సుభద్ర కన్నా 15 ఏళ్ళు పెద్ద. అదివరకే పెళ్ళయి పిల్లలున్నవాడు. అంటే సుభద్ర చిన్నపిల్లగా ఉన్నప్పుడు అతడికి అరుణతో పెళ్ళైంది. ఆ తరువాత తాను యవ్వనంలోకి వచ్చాక 15 ఏళ్ల సుభద్రను మోహించి మాయమాటలు చెప్పి ముగ్గులో దింపాడు. అప్పుడు సుభద్ర 9వ తరగతి చదువుతుంది. తన మామయ్యనే కదా అని ప్రేమించి ఉత్తరం రాసి ఒక పక్కింటి పిల్లాడి చేత పంపించింది. ఆ ఉత్తరం కాస్త వీరేశం భార్య అరుణకు అందింది. తను ఊరంతా పోగేసి నలుగురిలో సుభద్రను అవమానపరిచింది. ఊరి జనం ఇంత రచ్చ అయిన తరువాత సుభద్రను వీరేశం పెళ్లి చేసుకుంటే బాగుండునని సూచించారు. దాంతో సుభద్రను వీరేశం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య అయిన సుభద్రను హైదరాబాదు తీసుకొచ్చి మొదట్లో బాగానే చూసుకున్నాడు. బస్ కండక్టర్ అయిన వీరేశం. అయితే ఆనక సుభద్ర 40 పడిలో పడ్డాక మొదటి భార్యకి ఆమె పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వసాగాడు. ముందు మొదటి భార్య కూతురికి పెళ్లి చేశాడు. ఆ కూతురు అల్లుడు ఇదే ఇంట్లోనే వీరితో పాటు కలిసి ఉన్నారు. అది చాలదన్నట్లు రెండవ కూతురికి పెళ్ళయ్యాక ఆమె భర్త పెద్దల్లుడు ఉండంగా ఇదే ఇంట్లో మేము ఉంటున్నామన్నారు. మొదటి భార్య అల్లుడు ఆ రోజు బాగా తాగి వచ్చి ఎక్కడో మట్టిలో తొక్కి వచ్చి ఆ బురద మరకలు చెప్పులతో ఇంటి హాల్లో అడుగుపెట్టాడు. ఏంటి మామయ్య, బురద మరకలతో నడి హాల్లో అడుగు పెడుతున్నావు? ఇంట్లో ఇంత జనం ఉన్నారు, దేవుని పటాలున్నాయి, కొంచెం కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టవచ్చుగా చికాగ్గా అన్నాడు సుభద్ర మొదటి కొడుకు 25 ఏళ్ల శంకర్. నీకెందుకురా, నువ్వెవడవి నన్ను అడగటానికి? ఈ ఇల్లు మా మామగారిది, మీ అమ్మ రెండో భార్య, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని హెచ్చరింపుగా అన్నాడు. శంకర్కి అవమానంగా తోచింది. అక్కడే ఉన్న సుభద్ర నీకెందుకురా, ఎవరెట్లా ఇంటికి వస్తే అని కొడుకును మందలించింది. దాంతో శంకర్కు ఒళ్ళు మండింది. నీవు ఆ 15 ఏళ్లకే చదువుకోకుండా రెండో పెళ్లివాడితో ప్రేమలో పడడం వల్లే మాకీ ఇంట్లో అవమానాలు జరుగుతున్నాయి అంటూ చిత్కరిస్తూ కోపంలో కన్నతల్లిని గుబిగుబిమని వీపుపై 2 పిడిగుద్దులు గుద్దాడు. సవతి అల్లుడు ముందు అవమానమవడంతో సుభద్ర తట్టుకోలేక వలవల ఏడవటం మొదలెట్టింది. తనకు ఎంతో బాధగా అనిపించింది. తల్లిని కొట్టి కోపంలో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు శంకర్. సుభద్ర తలపై చెయ్యి పెట్టుకొని నట్టింట్లో ఓ మూల కూర్చుని ఏడవసాగింది. ఇంతలో సుభద్ర సవితి అరుణ అక్కడికొచ్చింది. ఇవేమీ పట్టించుకోకుండా కూతురిని పిలిచి అల్లుడికి భోజనం పెట్టమంది. సుభద్రకు కన్నీళ్లకు అంతులేదు. ఏంటి సుభద్ర, ఈరోజు డల్గా ఉన్నావు? అంట్లు తోముతున్న సుభద్రను అడిగింది మానస. నిన్నటి గొడవంతా చెప్పి సుభద్ర కన్నీళ్లు పెట్టుకుంది. నాకు 45 ఏళ్లవుతోంది. పెద్ద కొడుకుకి 25 ఏళ్లు. ఆటో నడుపుతున్నాడు. ఏదో తోచింది ఇంటి ఖర్చులకి ఇస్తాడు. చిన్నవాడికి 18 ఏళ్లు. ఇంటర్ చదివి ఏదో గ్యారేజ్లో పనికి కుదిరి నెలకు 10,000 ఇస్తాడు. మరో కొడుకు శ్యామ్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు శిల్ప 8వ తరగతి చదువుతుంది. ఇంతవరకు నా ఒక్క సంతానానికి పెళ్ళవ్వలేదు. నా మొగుడికి నేను వయసులో ఉండంగా ఉన్న మోహం ఇప్పుడు లేదు. ఖర్చులకు డబ్బు ఇయ్యడు. రిటైర్ అయ్యాక పెన్షన్ డబ్బులొచ్చి కొంత ఇస్తాడంటే నేను ఇంట్లో పోట్లాడి బ్రతిమలాడుకొని మరి ఈ పాచి పని చేస్తున్నాను. పాపను, ఆఖరి కొడుకును చదివించాలిగా. ఆ ఇంట్లో ఒక మంచి వంట చేసుకొని తినలేం. నా మొగుడికి పెద్ద భార్య కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, మేమందరం ఒకే ఇంట్లో ఉంటాము. రోజు ఏదో ఒక గొడవ. బయట వేరుపడి వెళ్ళలేం.
పైగా ఆయన కోపంలో చాలా బూతు మాటలు అని అవమానిస్తాడు. ఎదిగిన పిల్లల మధ్య ఆ మాటలు భరిస్తూ ఉండటం కష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మళ్ళీ తనే. ఇదంతా నాదే తప్పమ్మా. 15 ఏళ్లకే మంచి చెప్పేవారు లేక ఊరు విడిచి ఈయనను పెళ్ళాడి హైదరాబాదు వచ్చేశాను. ఇదంతా నా కర్మ. చేజేతులారా చేసుకున్నాను. స్వయంకృత అపరాధం అంటూ వాపోయింది. నల్లగా ఉన్న సుభద్ర కళగా ఉంటుంది. అయ్యో, ఎందుకలా చేశావు? సరే, ఇకపై ఏం చేయగలవు? పిల్లలైనా మంచివాళ్ళైతే చాలు అనుకో. మానస ఓదార్చింది. ఏం మంచమ్మా, నా పెద్ద కొడుకుకి 25 ఏళ్ళు. ఈ ఇంటి గొడవలు భరించలేక త్రాగుడికి అలవాటు పడ్డాడు. ఆటో 50,000 కట్టి కొన్నాడు. మిగిలిన డబ్బు నెలకింతని డ్యూ కట్టాలి. ఆఖరికి డ్యూ కట్టమన్నప్పుడల్లా అమ్మా కట్టేశానమ్మా అని అబద్ధం చెప్పి ఆ తర్వాత 4-5 డ్యూలు కట్టకపోవడంతో ఇదో మీ ఇంటి పక్కనున్న ఆటోలకి అప్పు ఇచ్చే చమన్ లాల్ సేట్ మా వాడి ఆటోని మనుషులను పంపి లాక్కొని పోయాడు. దాంతో ఏదో ఒక ఆటో బాడుగకి తీసుకొని నడిపి ఆ డబ్బు ఇస్తున్నాడు. నా పిల్లలెవరూ ఇంకా స్థిరపడలేదు. 9వ తరగతి వరకు చదువుకున్నందువల్ల పాపం సుభద్ర సంస్కారవంతంగా మాట్లాడుతుంది. మానస మౌనంగా చూస్తుండిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సాటి స్త్రీగా జాలిపడటం తప్ప. సుభద్ర కష్టాలు మరింత పెరిగాయే గాని తరగలేదు. అరుణ కూతురు ఒకసారి సుభద్ర పనిలోకి వస్తుండగా దారి కాచి ఆమెతో గొడవ పడింది. మా నాన్న డబ్బు 2 కుటుంబాలకు పంచడం వల్ల ఇంటి జరుగుబాటు కష్టమవుతుంది. నీ 4 పిల్లల పోషణార్థం వల్ల మా నాన్నకు డబ్బు దండగ అంటూ సూటిపోటు మాటలంది. కానీ సుభద్ర తక్కువేం తినలేదు. మా మామ నన్ను బాగా చూసుకుంటున్నానని చెబితే ఆ మాటలు నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను. నాశనమయ్యింది నా బ్రతికే. మీ అమ్మకిచ్చిన గౌరవం నాకు మనింట్లో లేదు. పిల్లల చదువుకై నేను 2 ఇళ్లల్లో పనిచేస్తున్నాను. నా తప్పుకి నా బిడ్డలు అనుభవిస్తున్నారు. తండ్రి నీడలో ఉండటం వల్ల వారికో రక్షణ అని ఆ ఇంట్లో గతిలేక ఉంటున్నాను అంటూ చెడామెడా వాయించి పారేసింది. దాంతో అంతవరకు వీరంగం చేసిన వీరేశం మొదటి భార్య అరుణ కూతురు అక్కడి నుండి విసవిస వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం పనిచేసి సుభద్ర ఇల్లు చేరింది. చేరగానే కూతురు సుకన్య పెద్ద మనిషి అయ్యిందని అర్థం చేసుకుంది. అయ్యో, ఇప్పుడేం చేయను? ఆయన ఇంట్లో లేరు. అరుణక్కతో ఊరికెళ్ళారు. ఈ పిల్లను తీసుకొని నేను ఊరెళ్ళాలా లేదా ఇక్కడే ఉండాలా అర్థం కావడం లేదు అంటూ సుకన్యకు మార్చుకునేందుకు బట్టలు ఇచ్చి లోదుస్తులు మార్చి బజారుకెళ్ళి విస్పర్ కొనుక్కొచ్చి ఎలా వాడాలో వివరించింది. సుకన్య తల్లి చెప్పినట్లే చేసి ఓ మూల చాపపై కూర్చుంది. సుభద్ర తర్జన భర్జలు పడి మొగుడికి ఫోన్ చేసి మాట్లాడింది. ఊరికి పాపను తీసుకొని రమ్మని, ఫంక్షన్ ఊర్లో చేస్తేనే బంధుమిత్రులు వస్తారు, రాబట్టాల్సిన చదివింపులు రాబట్టవచ్చని అన్నాడు. ఆ రోజే కూతురుని కొన్ని బట్టలు సర్దుకొని సుభద్ర రైలెక్కింది. వెళ్లాల్సిన చోటు తెల్లారేసరికల్లా వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళి 10 రోజులుండి వచ్చింది. మరణాలు పనిలోకి వెడితే మానస వేరే పని మనిషి రంగమ్మను పెట్టుకుంది. ఇంకా అంతే. రంగమ్మను చూడగానే సుభద్ర అగ్గి మీద గుగ్గిలమైపోయింది. ఏమీ, నేను ముందే నిన్నడగాల? అమ్మగారింట్లో 4 రోజులు నేనొచ్చేదాకా పని చేయమని, అయినా నా వల్ల కాదన్నావు. ఆ తర్వాత 1 రోజుల వరకు పని చేయమన్నాను. ఆ తర్వాత నే పనిలో చేరతానన్నాను. దానికి ఒప్పుకోలేదు. మరి ఇప్పుడెట్లా శిస్తున్నావు? కచ్చగా అంది. రంగమ్మ 25 ఏళ్ల పొడుచు. సుభద్ర మాటలకి వణికిపోయింది. లేదక్కా, నేను చెయ్యకూడదని అనుకున్నా. కానీ మానసమ్మ అత్తగారు స్వయంగా రిక్షా వేసుకొని మా ఇల్లు వెతుక్కుంటూ రావడంతో కాదనలేకపోయాను. సంజాయిషీ ఇచ్చుకుంది. ఆ మాటలకి సుభద్ర మెత్తబడి, అయితే ఎలాగూ 10 రోజులు పనిచేశావు కాబట్టి ఈ 10 రోజులు పని డబ్బులు తీసుకొని పో అంది. అయిష్టంగానే రంగమ్మ తలాడించింది. మరునాటి నుండి సుభద్ర పనిలో చేరింది. రంగమ్మ 2 రోజుల తర్వాత వచ్చి
తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించుకొని వెళ్ళిపోయింది. అమ్మా, నేను చదవను. అన్నయ్యలు శంకర్, శ్యామ్లాగా నేను ఏదైనా పని చూసుకుంటా సూటిగా అన్నాడు శ్రీధర్. ఏరా, నీవైనా బాగా చదివి డిగ్రీ చెయ్యాలనే కదరా నేను ఈ ఇంటి పని అంతా చేసి పాచి పని చేస్తున్నాను. సుభద్ర నిలదీసింది. లేదమ్మా, డిగ్రీ చదువు నువ్వు చదివించలేవు. నాకు ఈ ఇంటర్ పాస్ అవ్వగానే ఏదైనా షాపులో పనొస్తుంది. అక్కడ చేరితే 10,000 దాకా జీతం వస్తుంది. ఈ ఫైనల్ ఇంటర్ పరీక్షలయ్యాక నేను పనిలోకెడతాను. కావాలంటే ఇంట్లో నుండే కరస్పాండెన్స్లో డిగ్రీ చదువుతాను స్థిరంగా అన్నాడు. పిల్లలకు తనంటే చులకన. వాళ్ళు పడే అవమానాలకు తనే కారణమని, తనంటే లోకువ. సుభద్ర నీ ఇష్టమని వదిలేసింది. శ్రీధర్ మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. అంత మంచి మార్కులొచ్చిన కొడుకుని చదివించలేకపోయానని సుభద్రకు ఎంతో న్యూనతగా ఉంటుంది. రోజు పనిలో నుండి రాగానే పిల్లలకి ఏదైనా వండి పెడుతుంది. ఓ రోజు శ్రీధర్ ఎవరో ఫ్రెండ్ అన్న పెళ్ళికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ రాత్రంతా సుభద్ర కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొడుకుకై కాచుకొని కూర్చుంది. ఆమె బాధ చూడలేక ఇరుగు పొరుగు వచ్చి ఓదార్చారు. ఎవరైనా పోకిరి కుర్రాళ్ళు బిడ్డను ఏమైనా పెళ్లి గొడవల్లో పొడిచారేమో, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని కన్నీరు మున్నీరుగా విలపించింది. కనీసం ఫోను కూడా చెయ్యలేదేమని వాపోయింది. మన్నాడు తీరిగ్గా టింగురంగా అనుకుంటూ వచ్చిన శ్రీధర్ను చూసి సుభద్ర కౌగిలించుకొని బావురమంది. శ్రీధర్ ఇంటి ముందు పోగైన జనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమమ్మా, పెళ్ళికి వెళితే మరి రాత్రవడంతో అక్కడే ఉండిపోయామన్నారు. రాత్రంతా అక్కడే ఉండి ప్రొద్దున్నే బయలుదేరి వచ్చాను. ఈలోగా ఇంత హంగామా చేస్తావా అంటూ ఆశయాలాడాడు. రేయ్, నాకు మీ నలుగురేరా ప్రాణం. మీరు లేకుంటే నేను బ్రతకలేనురా అంటూ బేలగా వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి అమాయకత్వాన్ని శ్రీధర్ అర్థం చేసుకున్నాడు. ఇకపై ఫోన్ చేసి చెప్తాలే, సరేనా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. సరే, పొద్దున్నే మొదటి బస్సు ఎక్కి వచ్చాను. ఆకలేస్తుంది. ఏదైనా ఉంటే పెట్టు, మాట మారుస్తూ అన్నాడు శ్రీధర్. రాత్రంతా రాకుండా ఉండటంతో సుభద్ర ఏ అగాత్యం చేసుకుంటుందోనని ఆ వీధి జనమంతా ఆమె ఇంటి చుట్టూ ఉన్నారు. శ్రీధర్ రావటంతో అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. వారి బస్తీలో అదే మరి ఐకమత్యమంటే. ఎవరికి ఏమొచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాడటం, చిన్న కష్టం వచ్చినా కాకులు గుంపుల చుట్టూ చేరిపోవడం, ఆ తర్వాత అబ్బే ఏమీ లేదంటే వెంటనే వెళ్ళిపోవటం, ఇది సంగతి. సుభద్ర మానస ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఇంతలో రంగమ్మ సుభద్రను వెతుక్కుంటూ వచ్చింది. అరే సుభద్ర, నీకు ఓ విషయం తెలుసా? మన బస్తీలో యాదగిరిని చంపేసినారట. అక్కడంతా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నీవు వెంటనే బయలుదేరి జల్దీరా. మన బస్తీ కుర్రాళ్ళు అందరూ కలిసి ఏదైనా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు అంటూ ఆపసోపాలు పడుతూ హడావుడి పెట్టింది. అయ్యో రామ అంటూ సుభద్ర లబోదీబమని మొత్తుకొని మానసతో, అమ్మ రేపొస్తానమ్మా, పాపను కూడా స్కూల్ నుండి తీసుకురావాలి. మగపిల్లకాయల్ని యాడికి పోకుండా ఆపాల. యాదగిరి మా బస్తీలో ఓ పార్టీ తరపు చిన్నపాటి నాయకుడు. తన పార్టీ పలుకుబడితో ఏవో గవర్నమెంట్ పనులు చేసి పెట్టి డబ్బు తీసుకుంటాడు. కొంచెం బాగానే సంపాదించడంతో మా బస్తీలోని ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కుళ్ళు పుట్టి చంపించుంటారు. నేను వెళ్ళాలమ్మా. మా బస్తీ కుర్రాళ్ళు మగపిల్లల్ని ప్రతీకారం తీర్చుకోవడానికై ఉసుకొలిపి ఏదైనా బదులు తీర్చుకుంటారమ్మా. మా పిల్లలను బయటకెళ్లకుండా 4-5 రోజులు ఈ గొడవ సద్దుమణిగాక పనిలోకి పంపుకోవాలా అంటూ సకసక మాట్లాడుతూనే అంట్లు తోమేసింది. అమ్మా, అడ్జస్ట్ చేసుకో అమ్మా. రేపటికి తడిగుడ్డతో ఫ్లోరింగ్ తుడుస్తాను. ఈ రోజుకి కసుపు ఊడ్చి వెళతాను అంటూ గబగబా ఆ పని చేసి వెళ్ళిపోయింది. మానస చేసేదేమీ లేక చూస్తుండిపోయింది. మరునాడు న్యూస్ పేపర్లో యాదగిరిని ఎలా చంపారో బాక్సు కట్టి వేశారు. యాదగిరి తన పిల్లలను స్కూలుకి తీసుకెళ్తుంటే దారి కాచి అటకాయించి అతని పిల్లల కళ్ళ ముందే కసిగా అతడిని కత్తితో పొడిచి చంపేశారు. దాంతో జనం పోగొడటంతో ఆటో ఎక్కి పారిపోయారు. ఆటో నెంబరు జనంలో ఎవరు పోలీసులకు రహస్యంగా అందించడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇది సమాచారం. ఇదంతా మానస చదివి అమ్మో అన్నీ నిట్టూర్చింది. సుభద్ర పనిలోకి ఖచ్చితంగా రోజు వస్తే చాలు అనుకుంది. ఆ రోజు పొద్దున్నే వీరేశన్ని కడిగి పారేసింది సుభద్ర. నాకు 45 ఏళ్ళు అవుతున్నాయి. నీవా రిటైర్ అయ్యి ఆ సొమ్మంతా నీ ఇద్దరి కూతుర్ల పెళ్లి చేశావు. నా బిడ్డల గతేం కాను.
ముగ్గురు కొడుకులు ఇంటర్తో ఆపేసి పనిలోకెడుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఒకడు ఆటో నడిపితే, మరొకడు గ్యారేజీలో పనిచేస్తుంటే, ఇంకొకడు బట్టల కొట్లో సేల్స్మెన్, మూడోవాడు కూడా చదువుకోకుండా బట్టల కొట్టులో పనిచేస్తుంటే నా గుండెలు పిండేసినట్లవుతాది. ఆడు చదివితే మంచి ఆఫీసర్ అవుతాడు. అంత బాగా చదువుతాడు కూడా. అయినా నీవు పిల్లల చదువులు పట్టించుకోలా. ఎంతసేపు నీ మొదటి పెళ్ళాం, వారి పిల్లలు, వారి భవిష్యత్తు ఇదే ముఖ్యం నీకు. నాకు నా పిల్లలకు ఓ దారి చూపు ఆవేదనగా అంది. ఏంటి చూపేది? నేను ఇత్తన్నానుగా డబ్బు. పైగా నువ్వు పనికెళ్తున్నావుగా, చదివించు ధీటుగా జవాబిచ్చాడు వీరేశం. వీరేశంకి 60 ఏళ్ళు. అయినా మనిషి బాగా దుక్కులాగా ఉంటాడు. ఆరోగ్యానికి ఏం లోటు లేదు. సుభద్ర అక్క కూతురే కాబట్టి మోజుబడి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆకర్షణ తనలో తగ్గటంతో మొదటి భార్యతో చనువు పెంచుకొని చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. పైగా అరుణ 50 పైబడిన స్త్రీ అయినా చాలా తెల్లగా అందంగా ఉంటుంది. అతనికి తగిన భార్యగా ఎన్నో సేవలు చేసింది. అయినా వీరేశం 15 ఏళ్ల సుభద్ర యవ్వనానికి ఆశపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అరుణ వైపు మొగ్గాడు. ఇరువురి భార్యలతో ఒకే ఇంట్లో ఉండటంతో ఇల్లు రణరంగంలా అప్పుడప్పుడు మారుతుంది. ఇస్తున్నావు. సంవత్సరానికి ఒకసారి పుస్తకాలు కొనిస్తావంతే. మిగిలిన సంవత్సరమంతా పిల్లకేదైనా నోటుబుక్ అయిపోతే కొనివ్వవు. అందుకే నేను పనిలోకెళ్ళేది. పాప చదువైపోగానే పని మానేస్తాను. నా బిడ్డలకెవ్వరికీ పెళ్లి చెయ్యలేదు. నీవెన్నాళ్ళుంటావో తెలీదు. నీ పెదభార్య పిల్లలకు పెళ్లి చేశావు. నా పిల్లలకి ఏం బదులు చెబుతావు అంటూ వాదులాడింది. వీరేశంకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆవేశంతో ఏ మాటంటే ఆ మాట అనేశాడు. ఏంటి ఊరికే పిల్లలు పిల్లలు అంటున్నావు? వీళ్ళేమన్నా నాకు పుట్టిన వాళ్ళా? వీళ్ళెవరూ నాకు పుట్టలేదు. ఈ నలుగురు పిల్లలు నాకు పుట్టలేదు అహంకారంగా అనేశాడు. అభాండంగా నిందవేశాడు. స్త్రీ ఏదైనా తట్టుకోగలదు. కొట్టినా తిట్టినా గొడ్డు చాకిరి చేయించుకున్నా సరే. అయితే తన శీలంపై నింద వేస్తే అస్సలు భరించలేదు. ఆ మాట వీరేశం అనగానే సుభద్ర శివంగిలా రెచ్చిపోయింది. అతడి షర్టు పట్టుకొని ముందుకి వెనక్కి గుంజింది. కళ్ళల్లో నీళ్లు కుళాయిలో నీళ్లు తిప్పినట్టు జలజలా కారిపోతుంటే. ఏమన్నావు? ఎవరు నీకు పుట్టలేదా? నలుగురు నీకు పుట్టలేదా? నన్ను ఏమార్చి మోసం చేసి మనువాడి ఇంత మాట అంటావా? నీవసలు మొగుడువేనా? నీకు అసలు దిల్లుందా లేదా? మరి ఇంత ఘోరంగా మనస్సాక్షి లేకుండా ఎలా మాట్లాడగలవు అంటూ రొప్పుతోంది. ఇంతలో ఈ గొడవకి అరుణ వచ్చింది. ఏంటే మొగుణ్ణి పట్టుకుని గుంజుతున్నావు? 60 ఏళ్ల ముసలోడిని, కనికరం కూడా లేదంటే నీకు? ఒకే ఇంట్లో 25 ఏళ్ళు నీతో పాటే ఉన్నాను. ఎప్పుడైనా నా మొగుడిని బాధ పెట్టడం కానీ సతాయించటం కానీ చూసావా నీవు? అంటూ మొగుడిని వెనకేసుకొచ్చింది. సుభద్ర ఇద్దరినీ చెదరగా చూస్తూ విడిపోయిన జడగా వేలాడుతున్న పొడవాటి కొప్పు ముడివేసుకొని వడివడిగా పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. అక్కడ మొగుడు తనకు గవర్నమెంట్ బస్ కండక్టర్గా రిటైర్ అయ్యాక పైసా ఇవ్వలేదని, పైగా పెద్ద భార్యనే బాగా చూసుకుంటున్నాడని, తనకు తన పిల్లలకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేసింది. అక్కడి ఎస్ఐ చూడమ్మా, ఇలాంటి సంసార గొడవలు పోలీసుల వరకు తీసుకురాకూడదు. పైగా మీరందరూ ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారన్నారు. ఎవరైనా సరే చట్టపరంగా పెళ్లాడిన భార్యనే సమర్థిస్తారు. మీ ఆయనని పిలిచి మందలిస్తాను. ఏదేని డబ్బు ఇమ్మని చెబుతాను అని సర్ది చెప్పి పంపేశాడు. అన్నట్టుగానే తను 2 కానిస్టేబుల్ను పంపి వీరేశంను పిలిచి ముక్కు చివాట్లు పెట్టి సుభద్రకు ఎంతో కొంత రొక్కం ఇమ్మన్నాడు. 50,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయ్యా, గతంలో 50,000 పెట్టి పెద్దాడికి ఆటో కొనిచ్చాను. 2 ఏళ్ళు నెలకింతని డ్యూ కడితే ఆటో వాడి సొంతమవుతుంది. వాడు ఆటో బాడుగలు దండిగా రాక డ్యూ కట్టలేకపోయాడు. దాంతో బాడుగకి ఏ రోజు ఆటో దొరికితే ఆ రోజు ఆటో నడిపి ఇంటికి డబ్బు ఇస్తున్నాడు. నా రెండో భార్యకు 3 కొడుకులు బాగానే సంపాదిస్తున్నారు. డబ్బు సుభద్రకే ఇస్తారు. అలాంటప్పుడు నేనెందుకు ఇవ్వాలి? ఇన్నాళ్ళు ఎంతో కొంత నెలకు ఇస్తూనే వచ్చాను. నా 2 అల్లుళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. వారి తిండి తిప్పలు ఖర్చు నేనే భరించాలి. ఇదంతా ఆలోచించండి మరి అని వినయంగా అన్నాడు. అక్కడే పోలీస్ స్టేషన్లోనే ఉన్న సుభద్ర 50,000 తీసుకోవడానికి అయిష్టంగానే అంగీకరించింది. అంతకన్నా మొగుడి దగ్గర డబ్బు లేదని తెలుసు. కథ అప్పటికి ఓ కొలిక్కి రావడంతో ఎస్ఐ ఊపిరి పీల్చుకున్నాడు. సుభద్ర ఆమె 3 కొడుకులు అక్కడే ఉన్నారు. ఎస్ఐ, మీ తల్లిని మీరైనా బాగా చూసుకోండి అని హితవు పలికాడు. అలాగే సారు అంటూ తల్లిని తండ్రిని తీసుకెళ్లారు. సుభద్ర అప్పటికి శాంతించింది. యాదగిరి హత్య కేసులో నిందితులు ఆ బస్తీలోనే ఉన్న మరో పార్టీకి చెందిన వాళ్ళు.
ఆటో నుండి దిగి యాదగిరిని మాటు వేసి మరీ కత్తితో పొడవటం నేరుగా చూసిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు ఆ ఆటో నెంబరు చెప్పి క్లూ అందించారు. ఇదంతా అసూయతో చేసిన హత్య అని నిరూపించబడటంతో ఆ బస్తీలో చిన్న అలజడి ఏర్పడి 2 రోజులకి సద్దుమణిగింది. సుభద్ర ఎప్పటిలానే పనిలోకి వెళ్ళడం ప్రారంభించింది. జీవితం అటూ ఇటుగా సాగిపోతుంది. ఇంతలో మళ్ళీ మరో అతలాకుతలం పులిమీద పుట్రల వారి ఇరువురి కుటుంబాలపై పడింది. శంకర్ ఆటోలో ఒక కాలేజీ అమ్మాయి రోజూ వెళుతుంది. ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో వారి మధ్య ప్రేమ ఆరంభమైంది. ఇంట్లో తెలిస్తే పెద్దింటి పిల్ల మనకు వద్దురా అని అంటారని శంకర్ రహస్యంగా ఆ పిల్లని పెళ్ళాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు వీరేశం చెడామడా తిట్టి ఇంట్లో నుండి ఇద్దరిని వెళ్ళగొట్టాడు. రోషంతో శంకర్ తన ప్రేయసిని సమీరను తీసుకొని వెళ్ళిపోయాడు. సమీర ఇంట్లోనూ తిట్టిపోశారు. అయితే శంకర్ ఇంట్లో వారిని వెళ్ళగొట్టారని తెలియగానే వీరికి జాలి వేసింది. 2 ఏళ్లలోనూ వెళ్ళగొడితే తమ ఒక్కగానొక్క కూతురి గతేం కాను. అందుకే ఇక తన కూతురు అల్లుడు ఇక్కడే ఉంటే మేలు అని భావించి వారిద్దరిని లోనికి ఆహ్వానించారు. మిగిలిన 3 పిల్లల జీవితం యథాలాపంగా కొనసాగింది. శంకర్ ఇంటికి అస్సలు రావడం లేదు. సుభద్ర పెద్ద కొడుకు శంకర్ని తలుచుకొని ఏడవని రోజు లేదు. పెద్ద కొడుకంటే సుభద్రకు పంచప్రాణాలు. శంకర్ మామగారి ఫ్యాక్టరీ చూసుకుంటూ ఇంటల్లుడిగా ఉండిపోయాడు. సుభద్ర ఉనికి ఇష్టపడటం లేదు. తన తల్లి తన తాహతకు తగినట్లు మంచి చీర కట్టుకోవడం లేదని, అమ్మ నీవు రావద్దు, వీలైతే నేనే వస్తాను అని నిర్మోహమాటంగా అనేశాడు. అన్నట్లుగానే తల్లికి 6 నెలల తరువాత మంచి చీరలు కొని అవి కట్టుకొని తన అత్తగారి ఇంట ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలిస్తేనే రమ్మని చెప్పేశాడు. ఆ మాటలు సుభద్రకు ఎంతగానో అవమానంగానూ బాధగానూ అనిపించిందంటే కన్నీళ్ళ రంగు ఎంత ఏడ్చినా ఎవరికీ కనపడదు. చారికలు కట్టిన బొగ్గలే కనపడతాయి తప్ప కళ్ళ నుండి స్రవించి కారిపోయి ఆరిపోయాక కన్నీళ్లు ఎవరికీ కనపడవు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంది. కన్న కొడుకు మాటలకు ధైర్యమంతా కోల్పోయింది. మనసుకు ఎంతో వైరాగ్యంగా అనిపించింది. తనకన్నా వయసులో పెద్ద అయిన వాడికి, అదివరకే పెళ్ళైన వాడికి రెండో పెళ్ళం అవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. సినీ తారలకి, ఇతరత్రా ఆర్థికంగా ఉన్నవాడికి రెండో పెళ్లివాడిని చేసుకోవడం వల్ల అవమానాలు, కష్టాలు తప్పలేదు. మరి తనలాంటి ఏ ఆర్థిక ఆధారం పెద్దగా లేని స్త్రీలకు ఇంతకన్నా ఎక్కువ కష్టాలే ఉంటాయి గాని ఇంతకు తక్కువ ఉండదు. ఈ కష్టాలకు అంతం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత. సవ్యంగా తల్లిదండ్రులు కుదిర్చిన మొదటి పెళ్లివాడే కొన్ని ఇళ్లల్లో తన ఇల్లాల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఇక తనకు ఎందుకు కష్టాలు రావు? ఈ కష్టాలన్నీ తలుచుకొని ఎంత ఏడ్చినా వినే ఎవ్వరి మనసు కరగదు. అసలు కన్నీటికి రంగు లేదు.